నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాష్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకొని హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల ప్రపంచంలో చాలా దేశాలు ప్రభావితమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మీరు ఓపెన్ చేయకపోతే నరకానికి మిమ్మల్ని పంపిస్తానని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి. పొరపాటున మీరు ఇరాన్లో అడుగు పెడితే నరకానికి స్వాగతం అనేసి ఇరాన్ చెప్తున్నటువంటి పద్ధతి. అంటే ఈ మొత్తం మాటల యుద్ధాలకే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో హార్ముజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల, సో ఈ ఒక్క ప్లేస్ క్లోజ్ చేయడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే ఆగ్నేయ ఆసియా ప్రాంతాలతో పాటుగా కీలకమైనటువంటి దేశాలన్నీ కూడా ప్రభావితమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా యుద్ధం ఇదే ధాటిగా కొనసాగితే అమెరికా తీవ్రతను కూడా ఎదుర్కోక తప్పదు అంటూ కూడా ఇరాన్కి హెచ్చరించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి జలసంధి మరొకసారి చర్చనీయాంశంగా మారుతుంది. సో ఒక కీలకమైనటువంటి సముద్ర మార్గం, మరో కీలకమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి మార్గం ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరదీస్తుంది. అదే అత్యంత కీలకమైనటువంటి ఇది మధ్యధరా ఎర్ర సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి అంశం. సో ఈ ఎర్ర సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి జల మార్గం ఇప్పుడు ప్రపంచ దేశాలను శాసించబోతుందా? ఈ కీలకమైనటువంటి ఎర్ర సముద్ర మార్గాన్ని మేము క్లోజ్ చేస్తామని ఇరాన్ ప్రకటించడం వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి? ఒకవేళ ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా పడేటువంటి ప్రభావం ఏంటి అనేటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ప్రపంచ పటాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు యూరప్ దేశాలు చాలా కీలకమైనటువంటివి దేశాలు. యూరప్లో ఆర్థికపరమైనటువంటి చోదకాలుగా మనం పరిగణిస్తూ ఉంటాం. సో యూరప్ ఆసియా దేశానికి ఎగుమతులు దిగుమతులు చేయాలి అంటే దాని ముందున్నటువంటి మార్గాలు కీలకంగా రెండు. ఒకటి, సో యూరప్ ఏదైతే మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి సో అట్నుంచి ఎర్ర సముద్రంలోకి రావడం, ఎర్ర సముద్ర ప్రాంతం నుంచి ఆగ్నేయ ఆసియా సముద్రంలోకి వెళ్ళడం, అంటే పూర్తి స్థాయిలో ఈ మార్గంని అన్వేషించి ఇలాగా భారతదేశానికి కానివ్వండి, అటువైపు ఫిలిప్పీన్స్ కానివ్వండి, అటువైపు చైనాకి కానివ్వండి, సో పూర్తి స్థాయిలో ఎగుమతులు దిగుమతులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ ఇలా కాకపోతే సో ప్రత్యామ్నాయ మార్గం ఏముంది అనేటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే ఆల్మోస్ట్ పాతకాలపు అంటే ఆఫ్రికా ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఆఫ్రికా ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టి సో ఇండియాకి లేదా ఇటు ఫిలిప్పీన్స్కి అటువైపు చైనా ప్రాంతాలకి ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం. ఒకసారి మనం గమనించాం కదా, 1498లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశానికి రావాలి అంటే ఈ మొత్తం మార్గాన్ని తిరిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఓడ రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి 1498లో వాస్కో డి గామా ఒక సముద్ర మార్గాన్ని కనిపెట్టారు భారతదేశానికి. సో ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు కావాలి అంటే సులభతరమైనటువంటి మార్గం అవసరం. సులభతరమైనటువంటి మార్గాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనకు కనబడుతుంది మధ్యధరా సముద్రం నుంచి ఇక్కడ సుయేజ్ కెనాల్ ఉంటుంది. ఈ సుయేజ్ కెనాల్ ద్వారా సో ఇటు ఎర్ర సముద్రంలోకి రావడం, ఎర్ర సముద్రం నుంచి పూర్తి స్థాయిలో వివిధ దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం, ఇదే కీలకమైనటువంటి మార్గంగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఈ ఎర్ర సముద్రాన్ని ఇక్కడ క్లోజ్ చేసేటువంటి పద్ధతిని ఇరాన్ అవలంబించాలని భావిస్తుంది. ఎలా క్లోజ్ చేసిద్ది అనేటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు ఆటోమేటిక్గా మనకు కనబడుతున్నది ఇక్కడ యెమెన్ దేశం. ఈ యెమెన్ దేశంలో ఇక్కడ ఈ ప్రాంతంలో హౌతీలు ఎక్కువగా ఉండేవారు. హౌతీ అనేటువంటి ఒక కీలకమైనటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్కి సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక భూభాగంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి బలం. సో ఈ హౌతీలు ఎర్ర సముద్రం మీద 2023లో దాడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆల్మోస్ట్ 200కి పైగా నౌకల్ని సో తగలబెట్టేశారు. ఈ ఎర్ర సముద్రం మొత్తం కూడా ఎర్రగా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అంశం చర్చ 2023లో మనం చూసాం. ఇప్పుడు అదే హౌతీస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేస్తే ఇక్కడ ఇజ్రాయిల్ ప్రాంతం నుంచి రావాల్సినటువంటి ఎగుమతులు దిగుమతులు, సుయేజ్ కెనాల్ ద్వారా రావాల్సినటువంటి ఎగుమతులు దిగుమతులు, సో ఈ ఎర్ర సముద్రం గుండా డైలీ వివిధ దేశాలకి ఎగుమతి అయ్యేటువంటి అన్నీ కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితులు కనబడతాయి. ఎంతవరకు నిలిచిపోతాయి అనేటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 10 నుంచి 15% అంటే 10 నుంచి 15% కేవలం ఈ ఎర్ర సముద్రం గుండా మాత్రమే వెళ్తుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి 100 రూపాయల్లో 10 నుంచి 15 రూపాయల వరకు కూడా ఈ మార్గం ద్వారా నుంచి పయనించాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ మార్గాన్ని క్లోజ్ చేస్తే ఐరోపా దేశాలు ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి వాణిజ్యాన్ని రవాణా చేయాలి అంటే ఆల్మోస్ట్ 40% అంటే 40% యొక్క రవాణా పరిమితి అనేది పెరిగిపోయేటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ఇక్కడ షార్ట్ కట్లో వెళ్ళేవారు ఈ మొత్తం ఆఫ్రికా ఖండం మొత్తాన్ని తిరిగి అక్కడికి వెళ్ళాలి అంటే
ఉన్నటువంటి ఏదైతే దూరం ఉందో 40% ఇంకా పెరిగేటువంటి పరిస్థితి. సో వేగం, దూరం ఈ మొత్తం విపరీతంగా పెరిగిపోతే ఆటోమేటిక్గా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎంతవరకు ఖర్చులు అంటే 30% వరకు ఖర్చు కూడా పెరిగే ఛాన్స్ ఉంది అనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి ట్రంప్ నిజంగా 48 గంటల్లో మీరు హార్మూజ్ను ఓపెన్ చేయకపోతే ఇరాన్ పైన దాడి చేస్తాం, అణుబాంబులు వేస్తాం అనేటువంటి బెదిరింపు ధోరణికే పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో మీరు హార్మూజ్ జలసంధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేస్తే మీ పరిస్థితి ఎంతో ఒక్కసారి చూసుకోండి అంటూ అమెరికాకు ఛాలెంజ్ విసురుతుంది ఇరాన్. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రం మీద ఆధారపడి భారతదేశం ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. సో ఎర్ర సముద్రం మీద భారతదేశానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి రవాణా మార్గాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచే మనం అన్వేషిస్తున్నాం. ప్రధానంగా మనకి స్పెయిన్ నుంచి కానివ్వండి, ఫ్రాన్స్ నుంచి కానివ్వండి, ఏదైతే ఈ ఐరోపా దేశాలు ఉన్నాయో ఈ ఐరోపా దేశాల్లో నుంచి రవాణా మార్గాలన్నీ కూడా మధ్యధరా సముద్రంకి రావడం. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ సుయేజ్ కెనాల్ అంటే సుయేజ్ కాల్వ అంటూ ఉంటాం. ఆ కెనాల్ ద్వారా ఇటువైపు ఎర్ర సముద్రంలోకి, ఇటువైపు మన గుజరాత్లో ఉన్నటువంటి కాండ్లా ఓడరేవు, ముంబై ఉన్నటువంటి ముంబై ఓడరేవు, సో మంగళూరు కానివ్వండి, కేరళలో ఉన్నటువంటి కొచ్చి పోర్ట్స్, ఈ మొత్తం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి చాలా కీలకంగా మారబోతుంది. ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని మనం పరిగణించాలి. ప్రపంచంలో ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్స్. సో నెట్వర్క్ మొత్తం కూడా సముద్ర మార్గాల గుండా, ఎర్ర సముద్రం గుండా మాత్రమే వెళ్తుంది. ఒకవేళ ఇదే దాడులు తీవ్రతరం అయితే, ఎర్ర సముద్రమే క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడితే, కేబుల్ నెట్వర్క్కి సంబంధించినవి ఒకవేళ ధ్వంసమైతే భారతదేశంలో ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్ మీద కూడా దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశంలో 15 నుంచి 20% వరకు మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్స్ మీద ఆధారపడి ఉన్నాం. ఒకవేళ ఇవే ధ్వంసం అయితే మాత్రం భారతదేశంలో 60% ఆఫ్ ది నెట్వర్క్ ఏదైతే ఉందో కేబుల్ ఇంటర్నెట్కి సంబంధించి కొంతవరకు స్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం మన దేశం మీద దీని ప్రభావం కాదు, ఆగ్నేయాసియా ప్రతి దేశాల మీద కూడా దీని ప్రభావం విపరీతంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చర్చల ద్వారా ఇకపైన యుద్ధాన్ని ముగిస్తారా, లేదా హార్మూజ్ని క్లోజ్ చేసినట్లుగానే ఎర్ర సముద్రాన్ని కూడా క్లోజ్ చేస్తారా? ఒకవేళ ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేస్తే ఇంటర్నెట్ మీద దీని ప్రభావం ఎలా పడుతుంది? కేవలం ఇంటర్నెట్కి మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్యపరమైనటువంటి ప్రభావం ఉంటే ఏ దేశాలు ఎంతవరకు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇవి అన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒక్కసారి మార్గాన్ని క్లోజ్ చేస్తే మాత్రం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దేశంలో కొనుగోలు స్థాయి తగ్గేటువంటి ప్రభావం ఉంటుంది. ఈ మొత్తం ప్రభావం భారతదేశం నుంచి అతీతం కాదు, భారతదేశం మీదే ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వివిధ చర్చల ద్వారా యుద్ధాన్ని త్వరితగతిన ముగించాలి అనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేస్తే ఇటువైపు అమెరికా స్థావరాలను కూడా ధ్వంసం చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. హౌతీస్ ఆ అవకాశాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్గా ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేస్తామనేటువంటి ఇరాన్ వ్యాఖ్య మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి.